అడుగు ఎంతటి దూరాన్నైనా దగ్గర చేస్తుంది. ఒక్క అడుగు ఎంతటి లక్ష్యాన్నైనా ఛేదిస్తుంది. ఒక్క అడుగు భవిష్యత్తుపై ఆశని రెట్టింపు చేస్తుంది. అలాంటి అడుగుజాడలు దాటుకుంటూ వచ్చినటువంటి మైలురాళ్లే చరిత్రకి ఆనవాళ్లు. ఆ చరిత్రని సువర్ణాక్షరాలతో లిఖించడం, ఆ చరిత్రని తనకి తానే తిరగరాయటం రామోజీ గ్రూప్ విశిష్టత. ఆ విశిష్టతకు విశ్వరూపం ఈనాడు. 4 దశాబ్దాల క్రితం 5,000 ప్రతులతో తెలుగు లోగిళ్లను పలకరించిన ఈనాడు నాడు నేడు ఎప్పుడు మన గుండె చప్పుడు. అందుకే ఈనాడు ఒక గతం, ఒక వర్తమానం, ఒక భవిష్యత్. పత్రికా రంగంలో స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఈనాడు 1995లో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది. సృజన ఉట్టిపడే లోగోతో ఆవిర్భవించిన ఛానల్ 2 దశాబ్దాలుగా బుల్లితెరని ఏలుతోంది. వినోదపరంగా ఇదొక అద్భుతం అయితే ఈటీవీ 2 సమాజం తీరుని దృశ్యంగా మలచి వార్తల రూపంలో ఘంటారావంలా ప్రతిధ్వనించేలా చేసింది. అయితే మార్పు సహజం, అనివార్యం. ఆ మార్పుని అందిపుచ్చుకుంటూ ఈటీవీ 2 ఈటీవీ ఆంధ్రప్రదేశ్గా మారింది. నవరాష్ట్రానికి చుక్కానిలా ఈటీవీ తెలంగాణ తెరపైకి వచ్చింది. వినోదంతో 24 గంటల వార్తలతో ఈటీవీ విస్తరించిన మారుతున్న కాలానికి అనుగుణంగా తనకి తాను ఆధునికతను, కొత్త సొగసుల్ని అద్దుకున్న విలువల్ని, సమాజ శ్రేయస్సుని, సిద్ధాంతాల్ని మాత్రం మరిచింది లేదు. తెలుగు జాతి కీర్తిని యావత్ ప్రపంచానికి చాటి చెప్తున్న ఈటీవీ ఇప్పుడు మరో మైలురాయి దాటబోతోంది. విభిన్నమైన కార్యక్రమాలతో ఒక సరికొత్త ఛానల్ మీ ముందుకు రాబోతుంది. అదే ఈటీవీ లైవ్. ఈటీవీ లైవ్ అందమైన జీవితం. జిందగీ న మిలేగి దుబారా అంటారా? అనండి. లైఫ్ ఇస్ షార్ట్, మేక్ ఇట్ స్వీట్ అనే కొటేషన్ విసురుతారా? విసిరేయండి. ఎందుకంటే 2 నిజాలే. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ క్షణం మాత్రమే మనది. మనం జీవిస్తున్నటువంటి ఈ ఘడియలు మాత్రమే మనది. మరి అలాంటప్పుడు మన జీవితం హాయిగా ఉండాలంటే ఏం చేయాలి? ఆనందం మనకి జత అవ్వాలి, ఆరోగ్యం తోడుగా నిలవాలి. మరి ఈటీవీ నెట్వర్క్ మీకోసం అందిస్తున్నటువంటి దృశ్య సూచిక, చిరు కానుక ఈటీవీ లైఫ్. ఇందులో అన్ని అవసరమైన ఆచరణాత్మకమైన కార్యక్రమాలే ఉంటాయి. ఆ కార్యక్రమాలు ఏమిటో ఒకసారి చూద్దామా? సరి అయిన దృక్పథం చూపుతూ మానస, యోగ విజ్ఞానం, యోగ మంత్ర, సౌష్ఠవమైన శరీరం కోసం ఫిట్నెస్, ఆరోగ్యమైన ఆహారం హెల్దీ అండ్ టేస్టీ, మహిళా ఆరోగ్య జ్యోతి జీవనరేఖ విమెన్స్ హెల్త్, శిశు సంరక్షణకు జీవనరేఖ చైల్డ్ కేర్, సకల రోగ నివారిణి ఆరోగ్యమస్తు. మీ ఆరోగ్య సమస్యలకు మా నిపుణుల సలహాలు డాక్టర్ ఈటీవీ. హాయిగా హుషారుగా విహారీ, దీర్ఘకాలిక వ్యాధి పరిష్కారాలకు హోమియో, ప్రకృతి సంపద ఆయుష్, మానసిక లైంగిక విషయాలతో బాడీ మైండ్ అండ్ సోల్. ఈటీవీ లైవ్ అందమైన జీవితం. కొంతమంది పెదవులపైన చిరునవ్వు చెక్కు చెదరదు, కానీ లోపల ఏదో టెన్షన్. ఉరుకుల పరుగులు ఈ జీవితంలో వెనకబడిపోతామేమో అన్న భయం. ఆర్థిక సమస్యలతో బెరుకు, కుటుంబ సమస్యలతో అసహనం. కానీ తాళం చెవు లేకుండా తాళం ఉండదు, పరిష్కారం లేకుండా సమస్యలు ఉండదు. సొల్యూషన్ని అలసిన మనసుతో కాకుండా నిశ్చింతగా వెతుక్కోగలగాలి. దానికి ప్రశాంతమైన మనసు ఉండాలి. మరి ప్రాక్టికల్గా దాన్ని మీకు పరిచయం చేసేదే మానస. ప్రకృతి ఆహ్లాదకరం, జీవితం రంగులమయం. ఎరుపు, పసుపు, తెలుపు, గెలుపు, ఓటములు అన్నింటా జీవించాలి. ప్రతి క్షణం సంతోషం. ఈ సంసార సాగరంలో అంతా శాంతిమయం. ఆత్మను, ప్రకృతిని, పరమాత్మను అనుసంధానం చేస్తే అదే మానస. యోగా అనేది దీనికి పూర్తిగా వ్యతిరేకమైనది. ఇది మీరు ఎవరన్న దాని వ్యక్తీకరణ కాదు, అది మీరు ఎవరన్నది నిర్ధారిస్తుంది. సృష్టికి కారణమైన శక్తితో సంపర్కంలో ఉంటే, కనీసం ఆ శక్తి సమక్షంలో మీరు ఉంటే
సృష్టి యొక్క మూలాన్ని మనం నాకు ఉద్యోగం కావాలి, నాకు పెళ్లి కావాలి అని దాన్ని మీరు అడిగినట్టయితే అంతకన్నా మూర్ఖత్వం ఏముంటుంది? అందరిలో ఆరోగ్యవంతులు, అత్యుత్తమమైన వారు, ఈ ప్రపంచంలో అత్యుత్తమ శరీరాలు, అత్యుత్తమ బుర్రలు ఉన్నవారు ఆధ్యాత్మిక ప్రక్రియను చేపట్టాలి. ఇది ప్రకృతిలో ఎప్పుడూ నక్కి ఉంది. ఇది మీ గుండె చప్పుడులో కొట్టుకుంటుంది. ప్రతి క్షణం చావు మీ గుండె చప్పుడులో కొట్టుకుంటుంది, ప్రాణం కూడా కొట్టుకుంటుంది. కనుక మీరు మీ జీవితాన్ని బ్రహ్మాండంగా చేసుకుంటున్నారంటే మీరు మరణం ఉంది అని అర్థం చేసుకున్నట్టే. సద్గురు సన్నిధిలో ప్రపంచానికి ఆరోగ్య పాఠాలు చెప్పిన పుణ్యభూమి మనది. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు అనారోగ్యాన్ని దరి చేరనివ్వని యోగా ఇప్పుడు 100% మన సొంతం. దీనికోసం ఎక్కడో క్లాసెస్కి, వేరే టూర్లకి, క్యాంపులకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈటీవీ లైఫ్లో మీ ఇంట్లో యోగా మంత్రం ఉపదేశం మొదలవుతుంది. యోగా అనే పదానికి ఎన్నో అర్థాలున్నాయి. అందులో సాధన అనే అర్థం ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు. యోగాకు పతంజలి అనే మహానుభావుడు ఆద్యుడిగా చెప్పుకోవచ్చు. యోగాలో అష్టాంగ యోగము అత్యంత ప్రధానమైనది. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారం, ధారణ, ధ్యానము, సమాధి. ఇతర వ్యాయామాలు శరీర దారుఢ్యాన్ని మెరుగుపరుస్తాయి. కానీ యోగాభ్యాసము, ధ్యానము, ప్రాణాయామం శారీరక, మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి, మానసిక ఒత్తిళ్లను తొలగిస్తాయి. మరి ఇలాంటి అద్భుతమైన యోగాలోకి ప్రవేశిద్దాం పదండి. వ్యాధులు, వాటి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రమే కాదు, అనారోగ్యం దరిచేరనివ్వకుండా మీరు ఫాలో అవ్వాల్సిన డైట్ ఏమిటో సూచించేటువంటి కార్యక్రమం హెల్దీ అండ్ టేస్టీ. నోరూరేలాగా వండడమే కాదు, వాటిలో ఉండే క్యాలరీస్ ఏమిటి, ఎలాంటి మేలు చేస్తుంది, సమగ్రంగా ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమం హెల్దీ అండ్ టేస్టీ. ఇది మన ఇంగ్రీడియంట్. వెరీ ఫైన్ గా సన్నగా చాప్ చేసి వేసుకోవడం వల్ల ఈవెన్ గా పరాటాస్ లో స్ప్రెడ్ అయిపోతుంది. అవును. సో మనకి కూడా అక్కడక్కడ ఆ కారం తగులుతుంది. సో ఆయిల్ కొద్దిగా వేయినా, ఆలివ్ ఆయిల్ ఫర్ గుడ్ హెల్త్. కొంచెం జీరా వేసుకుందాం. ఆలు ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. అండ్ స్వీట్ కార్న్ చాలా మైల్డ్ గా అక్కడక్కడ మనకి ఆ స్వీట్ టేస్ట్ తెలుస్తుంది. సో ప్లేన్ ఆలు అంటే అందరికి బోర్ కొడుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఏదో కాంబినేషన్ ఉండాలి. ఈజీ టు మేక్ అన్నమాట. ఇది మనం పెప్పర్ బీన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా క్రష్ చేసుకోవాలి. కాఫీ బీన్స్ కొన్ని వేసుకుందాము. హాఫ్ బౌల్ తీసుకున్నాము కాబట్టి రెడ్ మీట్, దానికి సరిపడేంత మనం కాఫీ బీన్స్ తీసుకోవాలి. అంటే ఎక్కువ ఫ్లేవర్ లైక్ చేసే వాళ్ళు కొంచెం ఎక్కువ కాఫీ వేసుకొని కూడా తీసుకోవచ్చు. సో పెప్పర్ కార్న్స్ కూడా వెరీ లైట్ గా వేసుకుందాం. మిరియాలు ఘాటు మాత్రం కొంచెం చూసి వేసుకోవాలి. అది మనం తినగలిగే దాన్ని బట్టి పెప్పర్ కార్న్స్ వాడుకోవాలి. తేజస్సు చుట్టుపడే వర్చస్సు, కాంతులీనే కళ్ళు, పూర్తి స్థాయి మానసిక ఆరోగ్యం, వీటన్నిటితో పాటు
ఈ తరం యువతకి కావాల్సింది చక్కటి శారీరక సౌష్ఠవం. అందుకే వార్మప్ నుంచి 6 ప్యాక్ వరకు అన్ని వ్యాయామాల్ని మీకు పరిచయం చేస్తుంది ఫిట్నెస్. అది కూడా నిపుణుల మాటల్లో, చేతల్లో, ఈటీవీ లైఫ్లో. ఓ కాలిని మరో కాలి మీదకి చేర్చుకోవాలి. మెల్లిగా చేతులు వదిలేసేయాలి. గాలిని పీలుస్తూ మీ చేతులు పైకి లేపాలి. పాదాలు చాలా తెలివైనవి. అవి నిరంతరాయంగా మెదడుకి సంకేతాల్ని పంపిస్తూనే ఉంటాయి. యూనో, అందువల్లే మనం స్థిరంగా నిలబడగలుగుతున్నాం. ఈ వారమంతా ఈ షోలో మేం మీ సమయాన్ని, డబ్బుని ఖర్చు చేయకుండా ఎలా వ్యాయామాలు చేయాలో పూర్తిగా నేర్పించబోతున్నాం. బలాన్ని పుంజుకోవడానికి, ఫ్లెక్సిబిలిటీకి ఇలాంటి వ్యాయామాన్ని చేయడం అవసరం. మీ శరీరంలో ఉన్న క్యాలరీస్ ని కరిగించుకోవడంతో పాటు వీలైనంత సంతోషాన్ని మీలో నింపే ఉల్లాసమైన కార్యక్రమం ఇది. మీరు డాన్సర్ కాకపోయినా పర్వాలేదు, మేము ఈ కార్యక్రమాలు చాలా తేలికైన స్టెప్స్ వేస్తూ అలా గాల్లోకి జంప్ చేస్తాం. వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబ ఆరోగ్యం కూడా చాలా అవసరం. అందుకనే ఏడాదికి 2 సార్లు కుటుంబంతో లాంగ్ ట్రిప్స్ వేస్తూ వీకెండ్లో దగ్గరగా ఉండేటువంటి టూరిస్ట్ స్పాట్కి వెళ్తూ ఉంటే మనలో ఉల్లాసం పెరుగుతుంది. కొత్త ఉత్సాహంతో పని పరుగులు పెడుతుంది. అందుకే ఈ మధ్యకాలంలో యువత ఎప్పటికప్పుడు నేషనల్, ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినేషన్స్ వెతుక్కుంటుంది. లైఫ్ని రీఛార్జ్ చేసుకోవాలి అనుకునే వారి ఆసక్తికి తగ్గట్టుగా ట్రావెల్, అకామిడేషన్ ఛార్జెస్తో పాటు బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్స్ని మీకు పరిచయం చేస్తుంది విహారీ. ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది. మరి మగువ ఆరోగ్యం గురించి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించింది ఈటీవీ లైఫ్. ప్యూబర్టీ నుంచి గైనిక్ వరకు, కాళ్ల నొప్పుల నుంచి క్యాన్సర్ వరకు అన్ని ఆడవాళ్ల పాలిట శాపాలవుతున్నటువంటి నేటి రోజుల్లో జీవన రేఖ ఒక ఔషధం కాబోతుంది. ఇందులోనే చిన్నారుల ఆరోగ్య సమస్యలు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు, సలహాలు ఇవ్వబడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.
ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలంటే అది కేవలం కుటుంబానికి వెన్నెముకైన స్త్రీ వల్లే సాధ్యపడుతుంది. వయస్సుతో వచ్చే మార్పుల వల్ల శారీరకంగానూ మానసికంగానూ కలిగే సమస్యలని ఏ విధంగా ఎదుర్కొంటోంది? మహిళలకు ప్రత్యేక అవగాహన కల్పించడం కోసం ప్రముఖ డాక్టర్ల సలహాలు సూచనలతో జీవనరేఖ విమెన్స్ హెల్త్. మహిళలు లేకపోతే ఈ ప్రపంచంలో మనుగడే లేదు. ముఖ్యంగా మహిళలకు కావలసింది ఆత్మవిశ్వాసం. చదువు ఒక్కటే కాదు, చదువు ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని మనం అనుకోకూడదు. చదువు కంటే ముందరే మనం ఆత్మవిశ్వాసంతో పెరగాలి. ఆత్మవిశ్వాసం కావాలంటే తల్లి ముఖ్యంగా కూతురికి ఈ ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయుక్తిలో తను కూడా పాలు పంచుకోవాలి. తల్లి కూతురు స్నేహితులుగా మెలగాలి. అలాంటప్పుడు మన దేశం బాగుపడుతుంది, మన సమాజం కూడా బాగుపడుతుంది. ఈ వయసులో పిల్లలకి వాళ్ళ బాడీ ఇమేజ్ గురించి ఎక్కువ బాధగా ఉంటుంది. పింపుల్స్ వస్తున్నాయని చాలామంది పిల్లలు వస్తుంటారు. నేను ఎప్పుడు వాళ్ళతో అంటుంటాను, మొటిమ వచ్చింది అంటే యూ హ్యావ్ టు బీ హ్యాపీ దట్ యువర్ బాడీ ఈజ్ ప్రొడ్యూసింగ్ ద హార్మోన్స్. శరీరంలో హార్మోన్స్ తయారవుతున్నాయి. 50 ఏళ్ళు దాటిన వాళ్ళు మా ముఖాల మీద పింపుల్స్ రావంటే మాకు హార్మోన్స్ తగ్గిపోతున్నాయి. సో యు ఆర్ ఇన్ ద థ్రెషోల్డ్ ఆఫ్ యువర్ లైఫ్. యూ షుడ్ సెలబ్రేట్. తల్లిదండ్రులు చిన్నప్పుడు మొదటిసారి పాప ఎప్పుడు అడుగేసింది, మొదటి మాట ఎప్పుడు పలికింది, ఎప్పుడు నవ్వింది, ఇవన్నీ ఒక బుక్లో రాసుకుంటారు. కానీ అడాలసెంట్ పీరియడ్ వచ్చేటప్పటికి అది కూడా ఒక మైల్ స్టోనే. ఈ సమయంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని చెప్పాలి, కొన్ని గమనించాలి. ఆ సమయంలో తల్లిదండ్రులు బిజీగా ఉంటారు. వాళ్ళ వృత్తిపరంగాను వేరే పిల్లల చదువుల విషయం ఏదన్నా ఉండి వాళ్ళు అప్రమత్తంగా లేకపోయినట్లయితే ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమయాన్ని తల్లిదండ్రులు కానీ చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళు కానీ ఆ పీరియడ్లో ఉన్న పిల్లలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండి ఆ ఫేజ్ని చాలా ఇది యాక్చువల్లీ ప్రొడక్టివ్ ఫేజ్. ఈ రోజుల్లో అందరికీ మంచి డిగ్రీలు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, డబ్బులు సంపాదిస్తారు. కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ అన్కామన్ థింగ్స్ టు ఫైండ్ దీస్ డేస్ ఐ టెల్ దమ్ ఈజ్ కామన్ సెన్స్. అంటే ఇది ఒక ఆడపిల్ల జీవితంలో సంభవించే ముఖ్యమైన ఘట్టం, కానీ అతి సహజమైన ఘట్టం కూడా, అత్యంత సహజమైన మార్పు. అందుకని దీని గురించి అమ్మాయి మనసులో ఎటువంటి భయాందోళనలు ఉండకూడదు. ఆ అమ్మాయికి ముందుగానే అమ్మాయిని మానసికంగా కానీ శారీరకంగా కానీ మనం ప్రిపేర్ చేయాలి. తర్వాత ఈ సమయంలో ఒకేసారి పెరుగుతారు కనుక ఎదుగుదల ఉంటుంది కనుక వారికి అవసరమైన పౌష్టికాహారం కానీ వారికి ఇవ్వవలసిన సప్లిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పాటించాలి. తర్వాత ఈ దశలో తల్లిదండ్రులు కూడా పొద్దుస్తమానం అమ్మాయికి కట్టుబాట్ల గురించి, నడవడిక గురించి, వీటి గురించే ఆమెకి విరక్తి పుట్టేలాగా ఆ రకంగా చెప్పకుండా ఎప్పుడూ ఒక ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేయాలి. తను దృఢంగా ఉండేటట్టుగా చూడాలి. తనంతట తన కాళ్ళ మీద తను నిలబడేటట్టు చూడాలి. అంటే ఇప్పుడు ఈ పెద్ద మనిషి అవ్వగానే ఇంకా అసలు చదువుకి ఏం వాల్యూ లేదు, ఇంకా ఇప్పుడు దృష్టి అంతా పెళ్లి వైపు పిల్లల వైపు అని కాకుండా ఇంకా చాలా సమయం ఉంది, చదువుకోవాలి, స్వతంత్రంగా ఉండాలి, తనంతట తను స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలి, ఆ సంపూర్ణమైన స్త్రీగా తయారు చేయగలిగి ఉండాలి. సంతానోత్పత్తి నార్మల్గా ఎలా జరుగుతుందనేది ప్రతి అమ్మాయికి అబ్బాయికి తెలవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే తెలియకపోతే కరెక్ట్ ఎట్లా అవుతుంది, ఎట్లా దీన్ని నిరోధించాలి, అవసరం ఉన్నప్పుడు ఎలా కనాలి, ఈ రెండు తెలిసి ఉంటే చేతుల్లో వాళ్ళకు ఎంతో పవర్ ఉన్నట్టే లెక్క. దే కెన్ ప్లాన్ దేర్ లైఫ్, దే కెన్ డూ ద కరెక్ట్ థింగ్స్. ఎవరో ఏదో చెప్పారని, కొలీగ్ ఏదో చెప్పాడని, లేకపోతే అమ్మమ్మ చెప్పిందని, నానమ్మ చెప్పిందని చేయాల్సిన పని లేదు. మనకి ఎప్పుడు పిల్లల్ని కనాలని ఉంటే అప్పుడు కనవచ్చు. తర్వాత మన ఏజ్ కూడా చూసుకోవాలి, మన కెరియర్ ప్లాన్ చేసుకోవాలి. చదువు ముందా పెళ్లి ముందా ఆలోచించుకోవాలి. మరి పెళ్లి తర్వాత మనకు పిల్లలు కూడా ఇష్టం, పిల్లల్ని కనడం కూడా దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దేని టైం దానికి ఇస్తేనే జీవితంలో
సుఖం, సంతోషం అది తెలుసుకోవాలి. ముందు బ్యాక్గ్రౌండ్లో మనకు సంతానోత్పత్తి ఎలా జరుగుతుంది, అవసరం ఉన్నప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అవసరం లేనప్పుడు ఎలా నిరోధించాలి అని తెలిస్తే నాలెడ్జ్ ఇస్ పవర్. అయితే మీ ఫ్యామిలీని మంచిగా ప్లాన్ చేసి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. డాక్టరే ఇవ్వాలని ఏం లేదు, మీరు కూడా చదువుకోవచ్చు. ఇవాళ రేపు ఇంటర్నెట్లో అన్నీ అవైలబుల్ ఉన్నాయి. తెలుసుకొని కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటే తర్వాత బాధపడరు. ఇన్ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడో ఇంకా నా ఉద్యోగం, ఇంకా నా ఇంక్రిమెంటు, బేబీ పుడితే నేను చూసుకోలేనేమో, మంచి స్కూల్కు పంపలేనేమో, రెండో బేబీ వద్దు, అసలు మొదటి బేబీనే వద్దు, ముందు మనం కలిసి ఉందాము, ఇలాంటివన్నీ ఆలోచనలు ఆలోచించే ముందు సో కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ నాలెడ్జ్ ఉండాలి ఎవరైతే మ్యారేజ్ అనే అరేంజ్మెంట్లోకి ఎంటర్ అవుతున్నారు. పిల్లలు మన జీవితానికే ఓ పరిపూర్ణత కల్పిస్తారు. వాళ్ళ ఆలన పాలన దగ్గరుండి చూసుకోవడంలో కలిగే తృప్తి మాటల్లో చెప్పలేనిది. పిల్లలంటే ప్రేమకు ప్రతిరూపాలు, తల్లిదండ్రులకే కాదు మొత్తం కుటుంబానికి. 5 ఏళ్ల తర్వాత మనం ఇంకా పిల్లల్ని ఇంకా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ గ్రోత్ చార్ట్స్ అనేది చాలా ముఖ్యమండి పిల్లల ఎదుగుదలని పెరుగుదలని చూడడానికి. జీవన రేఖ చైల్డ్ కేర్. చిల్డ్రన్ ఆర్ ఏ సోర్స్ ఆఫ్ జాయ్. పేరెంట్స్ షుడ్ గో అవుట్ ఆఫ్ దేర్ వే టు మీట్ ద డిమాండ్స్ ఆఫ్ ద చైల్డ్. వాళ్ళు ప్రేమకు ప్రతిరూపాలు కనుక మీ అత్యంత ప్రేమను వాళ్ళ సౌకర్యం కోసం సమయాన్ని, భావాన్ని రెండూ అందించాలి. అలాగే ఆహారం విషయంలో ఎటువంటి పొరపాటు చేయకుండా చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కానీ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడము ఒకటి టీకాల ద్వారా, రెండోది శుభ్రమైన చేతి ద్వారా, తల్లిపాల ద్వారా మీ ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుకోవచ్చు. బిడ్డను సంరక్షించే బాధ్యత వైద్యులది, తల్లిదండ్రులది, కుటుంబ సభ్యులది. అందరూ కలిసికట్టుగా బిడ్డలను సంరక్షించడానికి పాటుపడదాం. వాళ్ళు మనకు అపురూపము, వారే మన జాతి సంపద. చాలా మంది తల్లిదండ్రులు తన బాల్యాన్ని మళ్ళీ తన పిల్లల్లో మళ్ళీ చూసుకోవాలని ట్రై చేస్తారు. తనకి ఏమేమి అచీవ్ చేయలేదు, తను అప్పుడు నేను క్రికెట్ ఆడలేదు, అప్పుడు నేను చాక్లెట్ తినలేదు, అప్పుడు నేను పలాంటి చూడలేదు, నాకు ఫస్ట్ మార్క్ రాలేదు, నేను ఇంజనీరింగ్ చేయలేకపోయాను, నేను మెడిసిన్ చేయలేకపోయాను అని కొన్ని అన్ఫుల్ఫిల్డ్ విషెస్ ఉంటాయి. అవన్నీ తల్లిదండ్రులు ఏం చేస్తారు, తన పిల్లల్లో చూసుకోవాలని అనుకుంటారు. అలా అనుకునేసరికి పిల్లల మీద వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్, ప్రెషర్ పెడతారు. సో అలా కాకుండా మన చైల్డ్ యొక్క కేపబిలిటీ ఏమిటి, వాళ్ళు ఎంతవరకు మనం వాళ్ళు పుష్ చేయగలము, దానికి ఒక లిమిట్ అంటూ ఉండాలి అని చూసుకోవాలి. దాన్ని ఎక్కడైతే ఏమైనా స్ట్రెంగ్స్ ఉన్నాయో ఎంకరేజ్ చేయాలి, వీక్నెస్ ఏమైనా ఉంటే సపోర్ట్ చేయాలి. వాళ్ళ హెల్త్ పరంగా కూడా డాక్టర్ విజిట్స్ చేయించుకుని కళ్ళ చెకప్లు, డెంటల్ చెకప్స్, హియరింగ్ అవన్నీ చూసుకోవాలి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఇస్తే సైకాట్రిక్ హెల్ప్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. తీసుకోవడానికి వాళ్ళు వెనకాడకూడదు. టీనేజ్ వయసు వచ్చేసరికి మన వాళ్ళకి ఫ్రెండ్స్ లాగా ఉండి మోర్ దెన్ ద పేరెంట్స్ ప్రతి విషయాన్ని వాళ్ళతో మనం డిస్కస్ చేసి వాళ్ళు మన దగ్గరికి ఈజీగా వచ్చేటట్టు కనెక్షన్ అనేది మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా చూసుకుంటే దెన్ చిల్డ్రన్ విల్ బికమ్ ఎ గుడ్ అడల్ట్ వన్స్ దే గ్రో అప్. ప్రెగ్నెన్సీ అనేది చాలా హ్యాపీ ఒకేజన్ ఇన్ ద ఫ్యామిలీ. సో రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి మనం ప్లానింగ్ చేస్తాం, చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయ్యకముందు దేర్ ఆర్ కండిషన్స్ లైక్ ఫోలిక్ యాసిడ్ అనే తల్లి ఆరోగ్యం సరిగ్గా ఉందా లేదా అని చాలా ఇంపార్టెంట్. అంటే తల్లి ఏజ్, తల్లి హిమోగ్లోబిన్ బాగానే ఉంది, హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, అండ్ కొన్ని న్యూట్రిషనలీ సరిగ్గా ఉన్నది అనేది అంటే ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అంటారు. అది చాలా ఇంపార్టెంట్. దట్ విల్ రిడ్యూస్ సమ్ ఆఫ్ ద అడ్వర్స్ అవుట్కమ్స్. అలాగే ప్రెగ్నెంట్ అయిన తర్వాత యాంటీనేటల్ విజిట్స్ అంటే హాస్పిటల్ విజిట్స్ రెగ్యులర్గా వెళ్తాము, చెప్పిన న్యూట్రిషన్స్, చెప్పిన సప్లిమెంట్స్ తీసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. దాని ద్వారా బేబీ హెల్తీగా పుట్టే ఛాన్సెస్ బాగా ఉంటాయి. అలాగే స్కానింగ్స్ అనేది అట్లీస్ట్ వన్ స్కానింగ్ 18 to 20 వీక్స్లో డీటెయిల్ స్కానింగ్ అనేది ప్రతి ప్రెగ్నెన్సీలో చేస్తాం, చాలా ఇంపార్టెంట్.
బికాస్ ఎనీ జెనెటిక్ అబ్నార్మాలిటీస్లు కంజనైటల్ అబ్నార్మాలిటీస్ అనేది ఆ టైంలో మనకి బయటపడుతుంది. పిల్లలలో పెరుగుదల లేదా గ్రోత్ అనేది సహజం. పిల్లవాడు పెరగాలి. ఎప్పుడైతే ఆ పెరుగుదల జరగట్లేదో అప్పుడు మనం దాన్ని ప్రశ్నించాలి. అయితే జరగలేదని చెప్పడానికి ముందే నిర్ధారించేదందుకు అది లెక్క ప్రకారంగా క్రమంగా ఆ ఒక్క గ్రోత్ని మానిటర్ చేయాలి. ఒక్కరోజు ఈరోజు వెయిట్ 20 కిలోలు తగ్గిపోయాడని చెప్పడం కాదు. అంటే క్రమంగా మానిటర్ చేస్తూ ఏమైనా తేడా వచ్చినట్లయితే ఆకర్షణీయమైన ప్రకటనలకు గురి కాకుండా శాస్త్రీయమైన పద్ధతిలో సైంటిఫిక్గా ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ముందుగా ప్రాబ్లం ఉందా లేదా నిర్ధారించుకొని, ఒకవేళ మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఉండదు, ఒకవేళ ఉంటే కూడా దానికి శాస్త్రీయమైన పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకోమని సలహా ఇస్తున్నాను. ఇంగ్లీష్ మెడిసిన్స్ని అంటే అలోపతిని ఎంతమంది అయితే వాడుతున్నారో, ఆయుర్వేదాన్ని ఎంతమంది అయితే పాటిస్తున్నారో, అదేవిధంగా ప్రజల్లోకి వెళ్ళిన మరో శాస్త్రం హోమియోపతి. 200 ఏళ్ల క్రితం జర్మనీలో ఇది వెలుగులోకి వచ్చినా మన భారతదేశంలో ఈ శాస్త్రానికి ఆదరణ ఎక్కువగా లభించింది. ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతూనే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియో వాడగలుగుతున్నారు కాబట్టి ఈ హోమియోపతికి వైద్య సేవలు ఎక్కువగా అయ్యాయి. హోమియోపతిలోని వైద్య సేవల్ని, ఆరోగ్య విధానాల్ని నిపుణులు మనకు అందించేటువంటి కార్యక్రమం హోమియో. హోమియో వైద్యం అందరికీ అందుబాటులో ఉండేటువంటి వైద్యం. రోగాన్ని పర్మనెంట్గా శాశ్వతంగా నివారణ చేయాలి అంటే ఆ రోగి యొక్క వ్యాధి నిరోధక వ్యవస్థ మనకు అర్థం కావాలి. రోగి లక్షణాలు ఇమ్యూన్ వ్యవస్థ యొక్క లక్షణాలు. ఆ ఇమ్యూన్ వ్యవస్థ లక్షణాలు మనం తెలుసుకుంటే శాశ్వతంగా రోగ నివారణ చేసుకునేటట్టుగా మనం చేయగలుగుతాం. హోమియో వైద్య విధానం రోగ లక్షణాలను తెలుసుకోవాలి, రోగి లక్షణాలకు ప్రాధాన్యత ఉంటుంది. హోమియోపతి ఆధునిక వైద్య విధానం కంటే కూడా అత్యాధునికం అని చెప్పుకోవాల్సి వస్తుంది. ప్రతి ఇంట్లో కూడా 3 ఔషధాలు ఎట్టుపెట్టుకుంటే మంచిది. రోగికి ఉన్న లక్షణాలు, ఔషధానికి ఉన్న లక్షణాలు సరిచూసుకుని వాడుకోవాలి. ఈ జీర్ణ మండలానికి సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువ కాబట్టి జీర్ణ మండల వ్యాధులను కొన్ని మనం పరిశీలిద్దాం. నోటిపోత చాలా సహజమైనటువంటి విషయం. ఈ నోటిపోతకు సంబంధించి ముందుగా ముఖ్యంగా గుర్తుపెట్టుకోదగినటువంటి ఔషధం బోరాక్స్. ఈ బోరాక్స్ వ్యక్తులకి పైనుంచి కిందకి దిగి వస్తుంటే పడతా ఉన్నటువంటి భయం ఉంటుంది, ఫియర్ ఆఫ్ డౌన్వర్డ్ మోషన్. నోటి పోత ఉంటుంది, కిందకి దిగి వస్తుంటేనేమో పడతా ఉన్న భయం ఉంటుంది. తర్వాత స్త్రీలు కానీ తీసుకుంటే ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీలకు ఏంటంటే సంతానం కలగదు, ఇన్ఫర్టిలిటీ. అందువల్ల సంతానం లేని రోగులకి బోరాక్స్ ఇచ్చే సంతానం కలిగించే అవకాశం ఉన్నది. హోమియో వైద్యానికి సంబంధించిన మరెన్నో విశేషాలు ఈటీవీ లైవ్ ఛానల్ ద్వారా మీరు తెలుసుకోగలుగుతారు. పురాణ కాలం నుంచి ఉన్నట్లుగా ప్రతీతిలో ఉన్న అద్భుతమైన వైద్యం ఆయుర్వేదం. భారతీయ సంస్కృతిలో భాగమైనటువంటి ఈ ఆయుర్వేదం మన ఆయుష్ని వృద్ధి చేస్తుందన్న నమ్మకం. ప్రాచీన వైద్య శాస్త్రమైనటువంటి ఆయుర్వేదం మళ్ళీ ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రతి కుటుంబంలోనూ ఆయుర్వేద ఔషధాల పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. మరి ఈటీవీ లైఫ్లోని ఆయుష్ ఆయుర్వేద సద్గుణాల్ని మీకు విశదీకరిస్తుంది. ఆయుషః వేదః ఆయుర్వేదః. ఒక జీవిత కాలంలో మన ఆరోగ్యం చక్కగా పరిపూర్ణంగా ఉండడానికి ఏ ఏ అంశాలు కావాలో అన్నీ కూడా ఇందులో నిక్షిప్తమైనటువంటి శాస్త్రం ఇది.
ఆయుర్వేద వైద్యం ఎంత అంటే ప్రాచుర్యంలో ఉన్నటువంటిది లేకపోతే ఎంత మంచిది అని చెప్పడానికి ఏంటంటే వేల ఏళ్ళు గడిచిపోతున్నా సరే ఈ రోజుకి కూడా నిత్య నూతనంగా అందరికీ దీనివల్ల ప్రయోజనం కలుగుతోంది. మన భారతదేశంలో పుట్టినటువంటి ఈ వైద్య విధానం ఎంతో ప్రాచుర్యం పొంది ప్రస్తుతం అన్ని దేశాలలో కూడా ఆయుర్వేదం పట్ల ఆకర్షణ పెరిగింది. ఆయుర్వేద వైద్యం చేయడానికి వాడేటువంటివన్నీ ఏంటంటే చాలా వరకు మొక్కల నుంచి చెట్ల నుంచి వచ్చేటువంటి పువ్వులు, ఆకులు, చెట్ల బెరళ్ళు, ఆ చెట్ల వేళ్ళు, వాటి నుంచి వచ్చేటువంటి కాయలు, కొన్ని చెట్ల నుంచి కారేటువంటి జిగురు పదార్థం, ఇవన్నీ చెట్ల నుంచి వచ్చేటువంటి అన్ని పదార్థాలను కూడా మనం ఔషధాలుగా వాడుకుంటాం. ఈటీవీ లైవ్ ఛానల్ అందిస్తున్నటువంటి ఈ ఆయుష్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులందరూ తమ ఆరోగ్యాన్ని ఏ విధంగా రక్షించుకోవచ్చు, అలాగే ఏవైనా అనారోగ్యాలు వచ్చినప్పుడు మనకు తేలికగా దొరికేటువంటి మూలికలతోటి వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనేటువంటి అంశాలని ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క అంశంగా అందిస్తున్నాం. ఎక్కువ శాతం ప్రజలు పదే హాస్పిటళ్ల చుట్టూ తిరగకుండా హాయిగా ఇంటి దగ్గరే ఆరోగ్యాన్ని రక్షించుకునేలా చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం. ఈటీవీ లైఫ్ అందిస్తున్న మరో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ఆరోగ్యమస్తు. ఇది కంటి నుంచి కార్డియాలజీ దాకా దేశ విదేశాల్లో ఉండే ప్రతిష్టాత్మకమైన వైద్యుల ఆశీర్వచనం. అది మన భాషలో మనకు అర్థమయ్యే రీతిలో. టక్కున ఏ క్షణాన ఊపిరి తీస్తుందో తెలియని జబ్బు గుండె జబ్బు అయితే సైలెంట్ గా చాప కింద నీరులా ప్రాణాలను హరించేది డయాబెటీస్. మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు, డయాబెటీస్ ని పారద్రోలేందుకు ఈటీవీ లైఫ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తోంది స్పెషల్ కార్డియాక్ డయాబెటిక్ సిరీస్ ఆన్ ఆరోగ్యమస్తు. ఈ యాంజియోగ్రామ్ అనేది ఎలా ఉంటుంది? యాంజియోగ్రామ్ అనేది గుండె రక్తనాళాలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకునే ప్రొసీజర్. సార్, ఒక్కొక్కసారి ఎలెక్టివ్గా బైపాస్ సర్జరీ చేస్తారు, అప్పుడప్పుడు అర్జెంటుగా లేదా ఎమర్జెంట్గా బైపాస్ సర్జరీకి తీసుకెళ్తారు కదా పేషెంట్ని. ఎలాంటి సందర్భాల్లో ఏది చేస్తారు? హార్ట్ అటాక్ వస్తూ మనం బ్లాకేజెస్ మూడిట్లో ఉంటే ఇమీడియట్గా తీసుకెళ్లి బైపాస్ చేస్తాం. రెండు పెద్ద గదులు అంటే ఆ రెండు గదుల మధ్య ఉండే గోడలో రంధ్రం పడుతుంది ఒక్కొక్కసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత, అప్పుడు ఎమర్జెన్సీ ఆపరేషన్ అవసరం. ట్రెడ్మిల్లో ఈసీజీతో పాటు ఎక్కువ కూడా చేస్తుంటారు కదా అప్పుడప్పుడు. ఒకసారి ఇలాగా ట్రెడ్మిల్ మీద ఎక్సర్సైజ్ చేపించి ఆ పీక్ ఎక్సర్సైజ్ అయిన వెంటనే, అంటే మాక్సిమం ఎక్సర్సైజ్ రీచ్ అయిన వెంటనే ఆ టైంలో కూడా ఎక్కువ చెక్ చేస్తుంటాం. సో దాన్ని స్ట్రెస్ ఎక్కువ అంటే. టైప్ 1 డయాబెటీస్ లక్షణాలు ఏంటి? డయాబెటీస్లో ఉండే క్లాసికల్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అన్ని టైప్ 1లో కనిపిస్తాయి మనకి. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ఉంది కదా, గర్భిణీ స్త్రీల్లో మనం మొదటిసారి కనుక్కునే డయాబెటీస్, దీని యొక్క ప్రాముఖ్యత, ఎవరిలో ఇది ఎక్కువగా వస్తుంది అనేది కొంచెం వివరిస్తారా? ఇన్సులిన్ కాకుండా వేరే హార్మోన్లు అన్ని కూడా కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్ అని అంటారు. ఇవి సహజంగా కొంచెం కానీ కొన్ని కారణాల వల్ల అప్పర్ హ్యాండ్ తీసుకున్నట్టయితే డయాబెటీస్, జెస్టేషన్ డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ డయాగ్నోస్ చేయడానికి డయాగ్నోస్టిక్ టెస్ట్ ఏం చేస్తాం? బ్లడ్ షుగర్ టెస్ట్ చేస్తాం, దానిలో బ్లడ్ షుగర్లో ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా యాంటీబాడీ టెస్ట్, ఈ బ్లడ్లో ఈ టెస్ట్ చేయడం ద్వారా యాంటీబాడీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్టయితే అది టైప్ 1 డయాబెటీస్గా కన్ఫర్మ్ అవుతుంది. బయోకెమిస్ట్రీ దాని యొక్క ప్రాముఖ్యత చెప్తారు. బయోకెమిస్ట్రీ అంటే షుగర్స్,
కిడ్నీ ఫంక్షన్, అదే యూరియా క్రియాటిన్ అంటాం. అదేవిధంగా లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్స్, లివర్ ఫంక్షన్ టెస్ట్, ఇవన్నీ కూడా బయోకెమికల్ ల్యాబ్లో చేస్తాం. ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి టెస్ట్ల యొక్క ప్రాముఖ్యత. ఈ వైరస్లు అనేది మన సమాజంలో చాలా మందిలో నిద్రాణంగా ఉంటుంది. ఇది బీపీ ఒకటి చెక్ చేస్తాం, దాని గురించి చెప్తారా? అదే బ్లడ్ ప్రెషర్ చాలా ముఖ్యం. చాలా మందికి వారికి బీపీ, ఎక్కువ బీపీ కూడా తెలియదు, ఎందుకంటే సైలెంట్గా ఉంటుంది. చాలా మందికి వారికి బీపీ, ఎక్కువ బీపీ కూడా తెలియదు. ఈ ఆస్టియోపోరోసిస్ కి ప్రత్యేకంగా మనం ప్రివెంటివ్ చెకప్స్ లో యాడ్ చేయకపోయినా కూడా మనకి టెస్ట్ అనేది ఉంది, డెక్సా స్కాన్ అనే టెస్ట్, బిఎండి అంటాం, అదే బోన్ మినరల్ డెన్సిటీ అంటాం కదా. అయితే ఇది కూడా డాక్టర్ని కలిసి రికమెండ్ చేస్తే చేయించుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. అవునండి. అన్నిటికన్నా గొప్ప సంపద ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తిని ఏనాడో చెప్పారు మన పూర్వీకులు. శరీరంలో అంతర్గతంగా ఉంటూ జీవపోషణ చేసే కీలక అవయవాలు ఎంతో ముఖ్యమైనవి. వీటితో పాటు పంచేంద్రియాలు కూడా ముఖ్యమైనవే. శరీర భాగాలకు సంబంధించిన వివిధ ఆరోగ్య సమస్యలపై సంపూర్ణ అవగాహనను కల్పించేందుకు ఈటీవీ లైఫ్ మీకు అందిస్తున్న కార్యక్రమమే ఆరోగ్యమస్తు. ఏ విధమైన కంటికి సమస్య అనిపించినా, కొత్తగా పుట్టిన పిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యంలో ఉన్న వారి అందరికీ వెంటనే మీ కన్ను పరీక్ష చేయించుకోండి, డాక్టర్ గారి సలహా వినండి, ఆ సలహాను ఆచరించండి. పంచేంద్రియాల్లో ముఖ్యమైనవి కళ్ళు. శరీరంలో ఇతర కీలక అవయవాలు ఏ విధంగానైతే ఆరోగ్య సమస్యలకు గురి అవుతూ ఉంటాయో అలాగే కళ్ళకి కూడా చిన్న పెద్ద ఆరోగ్య సమస్యలు తప్పవు. ఇవి ఏ వయసులోనైనా రావచ్చు. కానీ కళ్ళ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తే దృష్టి సమస్యలను దూరంగా ఉంచినట్టే. చాలా వరకు కంటి సమస్యలను చక్కటి పోషకాహారంతో ఎదుర్కోవచ్చు. మన దేశంలో పసిపిల్లల్లో వచ్చే దృష్టి లోపాలకి ముఖ్య కారణం కళ్ళ ఆరోగ్యానికి అత్యవసరం అయిన విటమిన్ ఏ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోకపోవడమే. అంతేకాదు, వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే దృష్టి లోపాలకి సరి అయిన సమయంలో చికిత్స తీసుకోకపోవడం వల్ల వచ్చే సమస్యలు అధికంగా ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారాలు కళ్ళ ఆరోగ్యానికి పునాదులు. అంతేకాదు, జింక్ లాంటి కొన్ని మినరల్స్ కూడా తప్పనిసరిగా ఆహారంలో భాగం అయ్యేటట్టుగా చూసుకోవాలి. కంటిలో ఏ టైప్ ఆఫ్ లిక్విడ్స్ పడినా ఫస్ట్ చేయవలసింది ప్రొఫ్యూజ్గా కన్నును కడగటం. కన్ను ఓపెన్ చేసేసి నీళ్ళు అట్లా పోస్తూ ఉండే 10 minutes కాదు 15 minutes నీళ్లు పోస్తూ ఉంటే ఎన్ని నీళ్లు పోస్తే అంత మంచిది. ఈ లోపల కంటి డాక్టర్ దగ్గరికి పేషెంట్ తీసుకెళ్తే ఫస్ట్గా చేయవలసిన పని కంటిని నీళ్లతో కడగటం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఏదైనా ట్రామా అంటే ఏదైనా ఇంజరీ, ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, ఏదైనా సూదిగా బుక్కుని కంట్లో గుచ్చుకోవటమో, లేకుంటే ఏదైనా సిజర్స్ తగిలి, పిల్లల్లో ఎక్కువగా పెన్సిల్ గుచ్చుకోవటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి వాళ్ళు ఆడుకుంటూ. అట్లాంటి పరిస్థితి ఎప్పుడన్నా మీరు ఎదుర్కొంటే దానికి చేయవలసిన పని అసలు కంటిని ముట్టుకోవద్దు, వెంటనే కంటి డాక్టర్ దగ్గరికి తీసుకురావటం. ఏమీ చేయొద్దు. కంటి మీద ప్రెస్ చేయటం కానీ, కంటిని ఏదో మీరేదో పరీక్ష చేయాలని ట్రై చేయటం కానీ, అట్లాంటి పరిస్థితులు ఏమీ చేయకుండా నియరెస్ట్ మీకు అతి దగ్గరలో ఉన్న కంటి డాక్టర్ దగ్గరికి పోతే వెంటనే వాళ్ళు చూసి తను చేయగలిగిందైతే వాళ్ళు చేస్తారు, లేకుంటే హైయర్ సెంటర్స్కి రిఫర్ చేస్తారు. మానవ శరీరంలో ఒక వెబ్ లాంటిది నాడీ వ్యవస్థ.
నరాలన్నింటినీ కనెక్ట్ చేసి స్పందన తెలియచేసే నాడీ వ్యవస్థలో ముఖ్య భాగాలు మెదడు లేదా బ్రెయిన్, వెన్నుపాము లేదా స్పైనల్ కార్డ్. ఇక వీటి నుంచి కనెక్ట్ అయ్యే నరాలు, మెదడు, వెన్నుపూసను కలిపి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని పిలుస్తారు. ఇక మెదడు, వెన్నుపూస నుంచి వచ్చే నరాలను పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని పిలుస్తారు. సెన్సరీ నర్వస్ సిస్టమ్, మోటార్ నర్వస్ సిస్టమ్, ఇలా మరలా పలు ఉపవ్యవస్థలు పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో ఉంటాయి. మెదడు, వెన్నుపూస నుంచి వచ్చే నరాలకి వచ్చే ఆరోగ్య సమస్యలు ఎన్నెన్నో. సాధారణ తలనొప్పి మొదలు ఫిట్స్ దాకా, వెన్నుపూసలో జరిగే స్లిప్ డిస్క్ సమస్య మొదలు మెదడులో ఏర్పడే గడ్డల వరకు ఇలా నాడీ వ్యవస్థకి రాగల జబ్బులు ఎన్నో. వ్యాధుల నిర్ధారణలో భాగంగా వైద్యులు చేసే క్లినికల్ ఎగ్జామ్స్ ఎంతో ముఖ్యమైనది. ఆ తర్వాత సమస్యను మరింత క్షుణ్ణంగా పరిశీలించేందుకు కొన్ని ఇమేజింగ్ పరీక్షలు అవసరం పడవచ్చు. ఒక పేషెంట్ తలనొప్పితో వస్తే కనుక తలనొప్పి ఎందుకు వచ్చింది అనేది క్లినికల్గా అసెస్ చేసుకొని ఆ తలనొప్పికి సంబంధించిన క్లినికల్ ఎగ్జామినేషన్, అంటే దాంట్లో బీపీ చెక్ చేసుకోవటం, బీపీ ఎక్కువ ఉందా లేదా అనేది చూసుకోవటం, అట్లాగే రొటీన్గా అది మైగ్రేన్ తలనొప్ప కాదని డిసైడ్ చేసుకోవటం. ఎందుకంటే కనుక దానికి స్కానింగ్ జనరల్గా అవసరం ఉండదు. ఒకవేళ కనుక క్లినికల్గా కొన్ని పరిస్థితుల్లో మనం మైగ్రేన్ కాదు ఇంకేమన్నా అయి ఉండొచ్చు, ఉదాహరణకి బ్రెయిన్ ట్యూమర్ అనుకుంటే కనుక దానికి కావాల్సిన స్కాన్ అది చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఉదాహరణకి సిటీ స్కాన్ అవ్వచ్చు, ఎంఆర్ఐ అవ్వచ్చు. అట్లాగే ఫిట్స్ పేషెంట్ ఉంటే కనుక ఈ సిటీ స్కాను ఎంఆర్ఐతో పాటు ఈఈజీ టెస్ట్ కూడా చేస్తాం అన్నమాట. సో అట్లాగే ఒకవేళ మెదడు వ్యాపు అంటే ఇన్ఫెక్షన్స్ వస్తే కనుక బ్రెయిన్కి సిటీ స్కాను, ఎంఆర్ఐ, అట్లాగే వెన్నులోంచి నీరు తీయటం లాంటిది, అంటే దాన్ని లంబార్ పంక్చర్ అండ్ సిఎస్ఎఫ్ అనాలిసిస్ అంటాం. అట్లాగే వెన్నుపూసలో కనుక ఎఫెక్ట్ అయితే కనుక, అంటే వెన్నుపూసలో కూడా వెన్ను నొప్పి అంటే నడువు నొప్పి వచ్చిన వాళ్ళకి మనం నడువు నొప్పి ఎందుకు వచ్చింది అనేది ఇన్వెస్టిగేట్ చేయడానికి వీళ్ళకి రొటీన్ ఎక్స్రేతో పాటు క్లినికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత, రొటీన్ ఎక్స్రే చేసిన తర్వాత వీళ్ళకి ఇదివరకు మైలోగ్రామ్ చేసేవారు, ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఉదాహరణకి ఎంఆర్ఐ లాంటివి వచ్చిన తర్వాత దాని అవసరం అంత లేదు. సో ఎంఆర్ఐ చేసిన తర్వాత వెన్నుపూసలో ఆ వెన్ను నొప్పి అనేది డిస్క్ మూలాన వచ్చిందా, అంటే బోన్కి మధ్యలో ఉన్న డిస్క్ షాక్ అబ్జార్బర్ లాగా ఉంటుంది, అదేమన్నా అరిగిపోయి బయటకు వచ్చి ఒత్తిడి తగిలి నొప్పి వస్తుందా, లేకపోతే అక్కడ ఏమైనా ట్యూమర్ లాంటిది ఉందా, లేకపోతే కొన్ని ఇన్ఫెక్షన్స్ అంటే ట్యూబర్క్లోసిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి వాటికి కూడా మనం నిర్ధారణ చేసుకోవడానికి ఎంఆర్ఐ అనేది బాగా ఉపయోగపడుతుంది. మెదడు చుట్టూ ఉండే పొరల మధ్య ఉండే ఫ్లూయిడ్ లేదా ద్రవం మెదడుకు ఒక షాక్ అబ్జార్బర్లా పనిచేస్తుంది. ఇదే విధంగా స్పైనల్ కార్డ్ చుట్టూ ఉండే పొరల్లో కూడా ఈ ఫ్లూయిడ్ ఉంటుంది. కొన్ని వ్యాధుల నిర్ధారణలో ఈ ద్రవాన్ని బయటికి తీసి అనాలిసిస్ చేస్తారు వైద్యులు. ప్రతి వయసులోనూ ఏదో ఆరోగ్య సమస్యలు. దేనికి డాక్టర్ను సంప్రదించాలో తెలియదు. ఏ సంకేతం ఏ అనారోగ్యానికి దారితీస్తుందో తెలియదు. ఏం పరీక్ష చేయించుకోవాలి, ఏ డాక్టర్ను సంప్రదించాలి, ఏ చర్యలు తీసుకోవాలి, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంతో నివృత్తి చేసేటువంటి డాక్టర్ ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉండే ఏర్పాటే డాక్టర్ ఈటీవీ. మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, దానికి సమాధానం మా డాక్టర్ ఈటీవీ అందిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? మీకున్న ఆరోగ్య సమస్యలు, సందేహాలు, అపోహలు తొలగించుకోవడానికి డాక్టర్ ఈటీవీకి రాసి పంపించండి. Stay tuned to ETV Live and stay tuned to Dr. ETV. Don't miss to watch Dr. ETV. Dr. ETV. క్యాన్సర్ సర్జరీ చేయడం వల్ల క్యాన్సర్ పెరిగిపోతుంది అనే అపోహలు ఉన్నాయి. క్యాన్సర్ మీదే కాకుండా క్యాన్సర్ యొక్క చికిత్స మీద కూడా అపోహలు ఉన్నాయి. జన్యుపరంగా కూడా ఈ బొల్లిమచ్చలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాంపోజిట్ ఫిల్లింగ్స్, స్మైల్ డిజైనింగ్ చేస్తూ కాస్మెటిక్ ఫిల్లింగ్ చేసి వారికి చికిత్స చేయడానికి వీలుంటుంది. కార్డియాక్ అరెస్ట్ అంటూ ఉంటారు. రెండు చేతులతో ఆ గుండె మీద స్టర్నమ్ సెంటర్ పాయింట్లో ప్రెస్ చేయడం.
మ్యారేజ్ అయిన 1 year లోపు కూడా వాళ్ళు ఏ విధమైన కాంట్రసెప్టివ్ మెథడ్స్ వాడకుండా ఉన్నా, ఒకవేళ వాళ్ళకి పిల్లలు కలగలేదు అంటే వాళ్ళని ఇన్ఫర్టైల్ కపుల్ అంటాము. డాక్టర్ ఈటీవీ. క్యాన్సర్ సర్జరీ చేయటం వల్ల క్యాన్సర్ పెరిగిపోతుంది అనే అపోహలు ఉన్నాయి. క్యాన్సర్ అంటే ఇలా చాలా అపోహలు ఉన్నాయి. క్యాన్సర్ మీదే కాకుండా క్యాన్సర్ యొక్క చికిత్స మీద కూడా అపోహలు ఉన్నాయి. బొల్లి మచ్చలు అంటే ఏంటి? అవి ఎందుకు వస్తాయి? అవి రావడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? చాలా రకాలైన కారణాలు ఉంటాయి. అయితే కొంతమందిలో జన్యుపరంగా కూడా ఈ బొల్లి మచ్చలు వచ్చే ప్రమాదం ఉంటుంది. పళ్ల మధ్య సందులను కవర్ చేయడానికి ఏమైనా సర్జరీస్ ఉన్నాయా? కాస్మెటిక్ ఫిల్లింగ్స్ లేదంటే కాంపోజిట్ ఫిల్లింగ్స్, స్మైల్ డిజైనింగ్ చేస్తూ కాస్మెటిక్ ఫిల్లింగ్ చేసి వారికి చికిత్స చేయడానికి వీలుంటుంది. కార్డియాక్ అరెస్ట్ అంటూ ఉంటారు. చాలా మంది సడన్ గా కుప్పకూలిపోతూ ఉంటారు. 2 చేతులతో ఆ గుండె మీద స్టర్నమ్ సెంటర్ పాయింట్లో ప్రెస్ చేయడం చేస్తూ ఉంటే ఆక్సిజన్ అనేది బ్రెయిన్కి వెళ్ళడం జరుగుతుంది. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అంటే ఏంటి? మ్యారేజ్ అయిన 1 year లోపు కూడా వాళ్ళు ఏ విధమైన కాంట్రసెప్టివ్ మెథడ్స్ వాడకుండా ఉన్నా, ఒకవేళ వాళ్ళకి పిల్లలు కలగలేదు అంటే వాళ్ళని ఇన్ఫర్టైల్ కపుల్ అంటాము. నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు కూడా వ్యాక్సిన్ తప్పనిసరి చేయించాలా? ఈ పిల్లలకు కూడా వ్యాక్సిన్ వేయవలసిన అవసరం ఉంది. బట్ వీళ్ళకి ఏంటంటే పుట్టగానే కాకుండా 2 kgs దాటిన తర్వాత వ్యాక్సినేషన్ ఇస్తూ ఉంటాం. వెయిట్ ని గెయిన్ చేయాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఎవరికైనా సరే ఒక సమతులిత ఆహారం అంటూ కావాలి, ఒక బ్యాలెన్స్డ్ డైట్ అంటూ ఉండాలి. హార్ట్ బర్న్ అనేది దేనికి సంబంధించింది? ఎందుకు వస్తుంది? అన్నవాహికకి స్టమక్ కి మధ్యలో ఒక స్ఫింక్టర్ ఉంటుంది. ఆ స్ఫింక్టర్ ఈ కండరం కొంచెం లూజ్ అయితే యాసిడ్ పైకి వెళ్తుంది. అందువల్ల ఈ అన్నవాహిక లైనింగ్ డ్యామేజ్ అయ్యి గుండెల్లో మంట, తేనుపులు ఎక్కువ వస్తాయి. పై పొట్టలో గుండెలో మంట అనేది చాలా కామన్గా ఉంటుంది. నైట్ బ్లైండ్నెస్ వంశపారంపర్యంగా వస్తుందా? తప్పనిసరిగా వంశపారంపర్యంగా వస్తుంటుంది. ఆస్తమా పొల్యూషన్ వల్లే కాకుండా ఇంకా ఇతర ఏ కారణాల వల్ల ఆస్తమా వస్తుంది? ఇంట్లో దుమ్ము దులపడం, శుభ్రం చేయటం, సున్నం వేయించటము, తర్వాత ఫ్రెష్గా పెయింట్ చేయించటము, ఒక్కొక్కసారి ఫుడ్తో వస్తుంది. కానీ ఫుడ్తో వచ్చే ఆస్తమా చాలా తక్కువ. ఈ మస్కిటో రెపలెంట్స్ అన్ని, లేకుంటే బొద్దింకలు చంపడానికి కొన్ని ఇవన్నీ కూడా చాలా ఘాటు వాసనలు ఉంటాయి. ఇవి కూడా ఇంట్లో యూజ్ చేసినప్పుడు వాటిలో కూడా ఆస్తమా ఉధృతం అవుతూ ఉంటుంది. అనారోగ్యం కూడా బలవన్మరణానికి కారణమవుతున్నటువంటి ఈ రోజుల్లో ఈటీవీ లైఫ్ మీకు అందిస్తున్నటువంటి మంచి హెల్ప్ లైన్ బాడీ, మైండ్ అండ్ సోల్. ఆలోచనలకి కారణం ఏమిటి? ఆ ఆలోచనలు పరిష్కరించే దిశగా మనం ఆలోచిస్తున్నామా? ఇంకా ఏం చేయాలి? ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్తూ మానసిక రుగ్మతల నుంచి బయటపడేసేటువంటి మంచి ఫ్రెండ్ బాడీ, మైండ్ అండ్ సోల్. దాంపత్య జీవితంలోని సమస్యలకు కూడా సొల్యూషన్ చెప్పే ఎక్స్పర్ట్. గంటకొకసారి కడుపు నిండా నవ్వండి. మైండ్ ఎలా ఉండాలంటే ఒక నీళ్ళ మీద తేలుతున్న ఒక పడవలాగా. మనం ఏ వ్యక్తులకైతే దగ్గరైతున్నామో వాళ్ళు మంచి వాళ్ళే ఉండాలి. చిన్నతనంలోనే మన పిల్లల్ని జాగ్రత్తగా, ప్రేమగా, దయా హృదయంతో, కంపాషనేట్ గా చూసుకుంటూ రిలేషన్షిప్ లో చాలా రోజులు కంటిన్యూ చేయాలి అని అంటే ఫస్ట్ ఎదురుని క్షమించడం నేర్చుకోవాలి. మానసిక లైంగిక విషయాలతో బాడీ, మైండ్ అండ్ సోల్. మనం ఎంత పాజిటివ్ గా ఉన్న పీపుల్ అరౌండ్ ఆర్ నెగటివ్. మనకు ఒక క్రానిక్ డిజీజ్ ఉంది, ఎవరో క్యాన్సర్ అన్నారు, ఎవరో ఇంకేదో అన్నారు. సో అలాంటప్పుడు కూడాను మనం ఎలా పాజిటివ్ గా ఉండాలి? బికాస్ థింగ్స్ ఆడ్స్ ఆర్ అగైన్స్ట్ us. మైండ్ ఎలా ఉండాలంటే ఒక నీళ్ళ మీద తేలుతున్న ఒక పడవలాగా. ఇప్పుడు ఏంటంటే దాన్ని ఒక స్థితి అంటారు. అందుకనే పాజిటివ్ థింకింగ్ అంటే ఒక స్థాయికి వస్తాం, ఆ లెవెల్ నుంచి ఇంకా మనం కిందికి దిగం. పర్సనాలిటీ అంటే ఏంటి? హౌ డు వి డిఫైన్ పర్సనాలిటీ? పర్సనాలిటీ అంటే కూడా ఏంటంటే మన యొక్క ప్రవర్తన, మన ఆలోచన విధానాలు, మన యొక్క యాటిట్యూడ్స్, మన యొక్క తెలివితేటలు
ఈ అన్ని సైకలాజికల్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కలిపి మనం పర్సనాలిటీ అంటాం. సెల్ఫ్ హెల్ప్ అనేది నాట్ వర్కింగ్. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అది పనిచేయట్లేదు. సో వాట్ నెక్స్ట్? మానసిక పరంగా మోస్ట్ ఆఫ్ ది థాట్స్, మోస్ట్ ఆఫ్ ది లక్షణాలు, మోస్ట్ ఆఫ్ ది ఇమోషన్స్, మోస్ట్ ఆఫ్ ది ఫీలింగ్స్ దానికి తాను సరిపెట్టుకోవడము, పాజిటివ్గా సెల్ఫ్ హెల్ప్ చేసుకోవడము అనేది జరుగుతూనే ఉంటుంది ప్రతి వ్యక్తికి. సమాజం ఎలా అంటుందంటే భార్య కొంగు పట్టుకొని ఉన్నాడు ఆడంగి అని ఇట్లాంటి వర్డ్స్ అనేటప్పటికి చేసేవాళ్ళు కూడా చేయకుండా ఉంటారు. మగవాడు అంటే బయటికి వెళ్ళేవాడు, సంపాదించుకొచ్చేవాడు, ఇంట్లో ఉన్నత స్థానంలో ఉన్నవాడు, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, అట్లాగే అధికారం ఉన్న పొజిషన్లో ఉన్నవాడు. ఆ అమ్మ ఆడది అంటే ఇల్లు చూసుకునేది, అణిగిమణిగి పడి ఉండేది. ఇలాంటి టైప్స్ ఇంకా మారలేదు. అందుకనే సమాజం ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలండి. మీరు ఎప్పుడైనా ఆలోచించారండి మార్కెట్లో మనకి స్మైలీ బాల్స్ ఎందుకు దొరుకుతాయో, సోషల్ మీడియాలో స్మైలీ ఎమోటికాన్స్ ఎందుకు ఉంటాయో? ఎందుకంటే అట్లీస్ట్ గంటకొకసారి కడుపు నిండా నవ్వండి అండ్ హ్యాపీగా స్మైల్ చేయండి అని. రిలేషన్షిప్లో చాలా రోజులు కంటిన్యూ చేయాలి అని అంటే ఫస్ట్ ఎదురుని క్షమించడం నేర్చుకోవాలి, జరిగిన విషయాల్ని మర్చిపోవడం నేర్చుకోవాలి. ఇన్అటెంటివ్ ADHD గురించి, సో దట్ ఈస్ ADD వితౌట్ హైపర్ యాక్టివిటీ గురించి మీరేమంటారు? ప్రిమెచ్యూర్గా పుట్టినప్పుడు కానీ లేకపోతే హైపోథైరాయిడిజం కానీ, రేర్ అనుకోండి హైపోథైరాయిడిజం మూలంగా ఈయన చిన్నపిల్లల్లో కామన్గా చూసే ADD. మెయిన్లీ ఇట్ ఈస్ జెనెటిక్. అంటే వర్క్ వాళ్ళ అటెన్షన్ స్పాన్ ఎంతవరకు వాళ్ళు చేయగలరో ఫస్ట్ మనం చూసుకుని దాన్ని బట్టి చిన్న చిన్న చంక్స్ ఆఫ్ హోంవర్క్ ఇచ్చి హెల్ప్ చేయాలన్నమాట. తల్లిదండ్రులు తప్పకుండా పిల్లలకి వాళ్ళ ఫీలింగ్స్ గురించి వాళ్ళు తెలుసుకునేలాగా చూడటం, వాళ్ళు మంచి చేసినప్పుడు ప్రశంసించడం, చెడు చేసినప్పుడు ఇది కాదు వేరే రకంగా చేయాలని చెప్పటం, వాళ్ళకి సంతోషాన్ని, భయాన్ని, దుఃఖాన్ని, కోపాన్ని ఎలా ప్రదర్శించుకోవాలో అలవాటు చేయటం, సాంఘిక పరంగా హద్దులు ఎలా ఉన్నాయి, ఆ హద్దుల్లోనే మనం సంతోషంగా ఎలా ఉండొచ్చు అని నేర్పించడం, అది మన ప్రవర్తన ద్వారా కూడా వాళ్ళకి ఎగ్జాంపుల్గా ఇవ్వటం. లైంగిక స్పందన అంటే ఏంటి? ఒకరినొకరు మంచిగా అర్థం చేసుకోవాలి. ఋతుస్రావం జరుగుతున్నప్పుడు లైంగికంగా కలవచ్చా? అన్సేఫ్ ఏం కాదు, సేఫే. మేల్స్లో ఈజీగా ఎక్సైట్మెంట్ అనేది వస్తుంది, కానీ ఫర్ అ లేడీ ఇట్ టేక్స్ క్వైట్ సమ్ టైమ్. ప్రతి కుటుంబానికి ఆరోగ్యప్రదాయని, నిండైన జీవితాన్ని అందించే సంజీవని లాంటి ఈటీవీ లైఫ్లో ఇవన్నీ మచ్చుతునకలే. ఇలాంటి వినూతనమైన కార్యక్రమాలు మున్ముందు ఈటీవీ లైఫ్లో ఇంకా చాలా ఉన్నాయి. వెల్కమ్ టు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. జీవితం ఏడవడానికి 100 కారణాలు ఇచ్చినా వివేకం నవ్వడానికి 1000 కారణాలు ఇస్తుందండి. వివాహం ఈ జన్మే కాదు 7 జన్మల వరకు ఇలాగే ఉండాలి అని అనుకుంటాం. సంతోషం వివాహంలో ఎంతవరకు ఇంపార్టెంట్, అండ్ ఈ సంతోషాన్ని మనం ఒక వివాహ బంధంలో మనం ఎలా ఇంట్రడ్యూస్ చేయగలము? ఈ వివాహం అనే బ్యూటిఫుల్ రిలేషన్లో, అందమైన రిలేషన్లో ఇద్దరి పాత్ర, ఇద్దరి భావం, ఆ తదనుగుణంగా సాంఘిక, మానసిక అంటే ఆ పర్టికులర్ కల్చర్ అనుగుణంగా ఉంటూ చాలా సంతోషంగా భావాలతో పాటు ఒక రకంగా నవరసాలు కూడా ఈ వివాహ బంధం అంటే లైఫ్ అనేది ఒక్క పాయింట్ కాదు కాబట్టి, వివాహ బంధం తాత్కాలికం కాదు కాబట్టి, ఒక్కసారి ఏర్పడిన బంధం జీవితాంతం ఉంటుంది కాబట్టి అన్ని భావాల్ని, అన్ని రసాల్ని ఈ రిలేషన్స్లో మనం చూస్తుంటాం.
ఆరోగ్యకరంగా ఆనందకరంగా ఉండేటువంటి వ్యక్తులతో ఉంటే కుటుంబం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన కుటుంబంతో సమాజం, ఆ పైన దేశం హెల్దీ కంట్రీగా మారుతుంది. ఇదే సమున్నతమైనటువంటి లక్ష్యంగా ఈటీవీ నెట్వర్క్ మీ ముందుకు తెస్తున్నటువంటి ఈటీవీ లైఫ్తో మీ జీవితాలని మరింత సురక్షితంగా మార్చుకుంటారని ఆశిస్తున్నాము. ఈటీవీ లైవ్ అందమైన జీవితం. ఈటీవీ లైవ్ ఛానల్కి నా శుభాకాంక్షలు. ఈనాడు గ్రూపు ఈ టైప్ ఆఫ్ ఛానల్ స్టార్ట్ చేయడం అనేది చాలా మంచి ఇనిషియేటివ్. ఎందుకంటే పబ్లిక్ అవేర్నెస్ ఆన్ లైఫ్ రిలేటెడ్ ఇష్యూస్, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఒక ఛానల్, డెడికేటెడ్ ఛానల్ చాలా అవసరం. మిగిలిన ఛానల్స్ కొన్ని కాంపోనెంట్స్లో చేసినా కానీ ఇట్ వాజ్ నాట్ కాంప్రహెన్సివ్ ఎనఫ్. ఐ విష్ దెమ్ వెల్ అండ్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ గో ఏ లాంగ్ వే. లైఫ్ ఈజ్ డిఫికల్ట్ అనేది మనం కనుక అర్థం చేసుకోగలిగితే అన్నీ చాలా తేలిగ్గా మనం పరిష్కరించుకోగలం. అదే కాకుండా లైఫ్ ఈజ్ ఈజీ అని మొదలు పెడితే ప్రతి చిన్న సమస్య ఎంతో క్లిష్టమైన సమస్యలాగా అనిపిస్తుంది. అదొకటి మనం గుర్తుపెట్టి. బెస్ట్ విషెస్ టు ఈటీవీ లైఫ్ ఫర్ ఇనిషియేటింగ్ దిస్ ఛానల్ అండ్ ఐ హోప్ it will be a big success and help the people in so many ways. I wish all the best to ETV Live. ఈటీవీ కొత్తగా ప్రారంభించిన ఈటీవీ లైఫ్కి నా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ టు ఈటీవీ లైఫ్. ఈటీవీ లైఫ్కి నా శుభాకాంక్షలు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి అలవాట్లు, పోషకాహారం, సరైన సమయానికి నిద్ర, ఒత్తిడి లేని జీవితం ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. ఒక వ్యక్తిపరంగానే కాకుండా కుటుంబపరంగా, సమాజపరంగా కూడా ఈ మార్పులు చాలా అవసరం. వీటన్నిటి గురించిన అవగాహన కల్పించడానికి ఈటీవీ వారు ఈటీవీ లైఫ్ ఛానల్కి శ్రీకారం చుట్టినందుకు అభినందనలు. ఇందులో పాలు పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బెస్ట్ విషెస్ టు ఈటీవీ లైఫ్. బెస్ట్ విషెస్ ఫర్ ఈటీవీ లైఫ్. బెస్ట్ విషెస్ టు ఈటీవీ లైఫ్. నూతనంగా ఆవిష్కరింపబడే ఈటీవీ లైఫ్కి శుభాకాంక్షలు. పెరుగుతున్న ఆరోగ్య సమస్యల గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి చేస్తున్న ప్రయత్నం ఈ ఈటీవీ లైఫ్. సో ఈటీవీ లైఫ్ బెస్ట్ విషెస్. ఈటీవీ లైఫ్ ఛానల్ వారికి నా శుభాభినందనలు తెలుపుతున్నాను. ఆల్ ది బెస్ట్ ఈటీవీ లైఫ్. ఆల్ ద బెస్ట్ టు ఈటీవీ లైఫ్. Wish you all the best and grand success for the ETV Life channel. All the best to ETV Life. Best wishes and all the best to ETV Life. All the best to ETV Life. So నా శుభాకాంక్షలు. బెస్ట్ విషెస్ టు ఈటీవీ లైఫ్. All the best to ETV Life. I wish ETV Life grand success and all the very best. Best wishes to ETV Life. ఈటీవీ లైఫ్ ఛానల్కి శుభాకాంక్షలు. వెల్కమ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఈటీవీ లైఫ్. All the best to ETV Life. All the best to ETV Life. All the best to ETV Live and best wishes for all its endeavors. All the best to ETV Life. ఈటీవీ లైఫ్ ఛానల్కి ఆల్ ద బెస్ట్. All the best to ETV Life channel. All the best to ETV Life. All the best to ETV Life. All the best to ETV Life. All the best ETV Life. ఈటీవీ లైఫ్ ఛానల్ వారికి ఆల్ ద బెస్ట్. I wish all the best to ETV Life. All the best to ETV Life. ఆరోగ్యకరంగా ఆనందకరంగా ఉండేటువంటి వ్యక్తులతో ఉంటే కుటుంబం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన కుటుంబంతో సమాజం, ఆ పైన దేశం హెల్దీ కంట్రీగా మారుతుంది. ఇదే సమున్నతమైనటువంటి లక్ష్యంగా
ఈటీవీ నెట్వర్క్ మీ ముందుకు తెస్తున్నటువంటి ఈటీవీ లైఫ్తో మీ జీవితాలని మరింత సురక్షితంగా మార్చుకుంటారని ఆశిస్తున్నాము. ఈటీవీ లైవ్ అందమైన జీవితం. ఈటీవీ తెలుగు ప్రజల జీవితంలో ఒక భాగం. 20 సంవత్సరాల నుంచి మిమ్మల్ని అలరిస్తున్న మీ ఈటీవీ ఇప్పుడు 24 గంటలు మిమ్మల్ని నవ్వించడానికి ఈటీవీ ప్లస్ ఛానల్ ని కానుకగా ఇస్తోంది. నవ్వు 4 విధాల చేటు, ఇది పాత మాట. కానీ నవ్వు 40 విధాల గ్రేటు, ఇది నేటి మాట. ఆ మాటని నిజం చేయడానికి, మీ చిరునవ్వుకి చిరునామా అవ్వడానికి మీ ముందుకు వస్తుంది మీ ఈటీవీ ప్లస్ ఛానల్. తెలుగు జాతిని, తెలుగు కీర్తిని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన ఈటీవీ ఇప్పుడు మరొక మైలురాయిని దాటబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఓ సరికొత్త ట్రెండ్ ని సృష్టించబోతోంది. ఓ సరికొత్త ఛానల్ ని మీ ముందుకు తీసుకురాబోతోంది. అదే ఈటీవీ అభిరుచి. విభిన్న రుచులకు వేదికగా రోజంతా ఘుమఘుమలాడించే వినూత్నమైన వంటకాలతో ఏకంగా కుకరీ ఛానల్ ని ప్రారంభిస్తోంది ఈటీవీ. బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు, బర్త్డేస్ నుంచి మ్యారేజ్ డేస్ వరకు, ఫెస్టివల్ నుంచి ఈవెంట్స్ వరకు, వెజ్ నుంచి నాన్ వెజ్ వరకు, ఇన్స్టెంట్ ఫుడ్స్ నుంచి ఫుల్ మీల్స్ వరకు, ఇండియన్ నుంచి ఇటాలియన్ వరకు ఎలాంటి వంటకమైనా సరే థియరీతో సహా మీకు అందించబోతోంది ఈటీవీ అభిరుచి. సో లెట్స్ సెలబ్రేట్ లైఫ్ విత్ అభిరుచి. సినిమాను అమితంగా అభిమానించే తెలుగు ప్రేక్షకులకు అపరూప చిత్ర నీరాజనం ఈటీవీ సినిమా. జానపదాలు, పౌరాణికాలు, సాంఘికాలు, మరపురాను మరచిపోలేని చిత్ర రాజాలు, నాటికి నేటికి వన్యతరగని మధుర మనోహర దృశ్య కావ్యాలు, క్లాస్ ని మాస్ ని ఆకట్టుకునే లేటెస్ట్ హాటెస్ట్ సినిమాలు. ప్రతిరోజు 5 సినిమాలు ఒకే ఒక్క విరామంతో. నవంబర్ 14న శుభ ప్రారంభం. అన్ని వయసుల వారిని అలరించే అద్భుత ఛానల్ ఈటీవీ సినిమా.
ఎంటర్టైన్మెంట్ తప్పగా చూడండి. నేను చెప్తా ఇటావా? ఈటీవీ ప్లస్ ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ తప్పగా చూడండి. ఇంతకి 10 times ఎంటర్టైన్మెంట్ ఈటీవీ ప్లస్ ద్వారా వస్తుంది. ఆల్ ద బెస్ట్ టు ఈటీవీ ప్లస్. ఆల్ ది బెస్ట్ టు ఈటీవీ ప్లస్ కామెడీ ఛానల్. టైగర్, ఓ టైగర్, అసలు నీ పేరేంది?